హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫార్మర్ లైఫ్ తెలుగు. సో మస్తు రోజులు అవుతుంది మన ఛానల్లో లాంగ్ వీడియో రాక. ఎందుకంటే ఇక్కడ మన ఆవుల షెడ్ దగ్గర పనులు చేయబట్టి ఇంకా పొలం పనులు స్టార్ట్ అయినాయి ఇప్పుడే. సో ఇప్పుడైతే అన్ని ఫ్రీ అయిపోయినాయి పనులు. సో ఏంటంటే మాది పాత షెడ్ ఉండే, మీ అందరు తెలుసు, ఆవుల కోసం. ఇప్పుడు ఆ పాత షెడ్ మొత్తం కంప్లీట్గా తీసేసి మళ్ళీ కొత్త షెడ్ వేసినాం. ఎందుకోసం అంటే మా ఆవులు అనేటివి అలా వడతలు వర్షానికి మొత్తం నడుస్తున్నాయి. ఆవుల షెడ్లో పడ్డాక మళ్ళీ కొత్త షెడ్ వేసుకొచ్చినాం. సో షెడ్ ఖర్చు ఎంత అయింది, షెడ్ ఎంత వెడల్పు వేసినాం, ఏమేమి మార్చినాం అని మొత్తం వీడియో తెలుసుకుందాం. దానికన్నా ముందు మీరు మన ఛానల్కి ఇట్లా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోరి. ఎందుకంటే మాకు కొంచెం మోటివేషన్ అనిపించి ఇంకొంచెం మంచి మంచి వీడియోలు తీయాలనిపిస్తుంది. సో ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇది గోడ పెట్టినాం. ఇంతకుముందు ఏంటంటే పట్టిన ఫ్లాట్గా ఉండేది ఇప్పుడు కొంచెం గుడిసె లెక్క కొంచెం మధ్యలో వంపేసి ఇలా 2 సైడ్లో గోడ పెట్టినాం. ఇటు పక్క ఇంకో సైడ్ రెండు సైడ్లో గోడ పెట్టి ఇంకా 2 సైడ్లో ఖాళీ ఇడిచి పెట్టినాం. ఇంతకుముందు ఏంటంటే 4 సైడ్లో ఖాళీ ఉండే, ఒక సైడ్ పరదా కట్టుకున్నాం కదా. ఇప్పుడు ఇటు సైడ్ గోడ పెట్టినాం. ఈ గోడ అనేది కంపల్సరీ ఉండాలి. మేము ఏంటంటే ఇంతకుముందు వట్టిగా పరదలు కట్టినప్పుడు లోపల సామాన్ వేసినా ఏం వేసినా మొత్తం తడిచిపోయేది. మళ్ళీ ఆవులకు కూడా సల్లు కొట్టేది, పరదా చినిగిపోయి అది ఇది. సో మనకి ఎప్పుడైనా వర్షం అనేది ఇటు సైడ్ నుంచి వస్తుంది కాబట్టి ఈ గోడ వెనక సైడ్ కట్టినాం. ఇంకా లోపలికి పోయి చూద్దాం ఒకసారి. ఇక్కడ ఈ షెడ్ లోపల ఒకటి రూమ్ వేసినాం. రూమ్ ఎందుకంటే ఇంతకుముందు తౌడు మొత్తం ఖరాబ్ చేసేటి కుక్కలు. సో మనం ఇక్కడ తౌడు ఇడిచిపెట్టి పోయినందుకు చుట్టూ జాలి కట్టినా కానీ ఆ జాలికి వెళ్ళి దునికి తౌడు అంతా ఖరాబ్ చేసేది, తౌడు బుక్కేటి, పల్లిపిండి అంతా ఖరాబ్ చేసేటి. సో అది ఇప్పటికైనా బాగా ఇబ్బంది అవుతుందని రూమ్ వేసినాం. ఇది ఒక 5-6 సంవత్సరాల నుంచి అనుకుంటున్నాం ఈ షెడ్ వేయకున్నా అని వట్టి ఒక రూమ్ అన్న వేద్దాం అనుకున్నాం, కానీ అది అప్పటి అట్లనే ఆగిపోయింది. ఇప్పుడు ఈ రూమ్ అయితే 3x4 వేసినాం. ఇలా మందు బస్తాలు, తౌడు బస్తాలు, ఇంకా మన దానికి సంబంధించిన సామాన్ మొత్తం పెట్టుకుందామని వేసినాం. కానీ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా. సో వర్షాలు పడుట్లా కోడి పిల్లలు వేసినాం లోపల. ఇప్పుడు మందు బస్తాలు బయట వేసినాం, ఇప్పుడు ఎట్లా తడువై. సో మందు బస్తాలు బయట వేసి లోపల కోడి పిల్లలు వేసినాం. కోడి పిల్లలు ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కదా, బయట పొదుడు వేసినప్పుడు ఆ చలికి పిల్లలు చేస్తలేవు. మళ్ళీ ఇప్పుడు చేసిన పిల్లలు కూడా ఇప్పటికీ 100 పిల్లలు చేస్తే 50 పిల్లలు చనిపోయినాయి, 50 పిల్లలు ఉన్నాయి. అందులోకెళ్ళి వాటి ముక్కులకంతా ఒకటి వైరస్ లాగా వచ్చి అంత కురుపులై చనిపోతున్నాయి. సో దానికి లూసా వ్యాక్సిన్ అని ఒక వ్యాక్సిన్ వేసినాం. ఇప్పుడైతే ఒక 50 పిల్లల దాకా ఉన్నాయి, మిగతా అన్ని చనిపోయినాయి. సో ఇంకా ఇటు సైడ్ చూడండి, ఇటు సైడ్ ఒక గోడ కట్టినాం, అటు సైడ్ ఒక గోడ కట్టినాం. ఎందుకంటే ఇటు బయటకు ఆవులు పోయడానికి ఇబ్బంది ఉంటుంది కదా. సో అందుకనే ఇటు 2 సైడ్లు కట్టలేదు, 2 సైడ్లు గోడ కట్టినాం. ఇది రేగులకు డైరెక్ట్ సపోర్ట్ గా పిల్లర్లు పోసినాం. ఇక్కడ పిల్లర్లు పోసి గోడ కట్టినాం. ఇంకోటి ఇక్కడ ధోని కడదాం అనుకుందాం. మీ సైడ్ ఏమంటో తెలియదు, మా సైడ్ అయితే ధోని అంటారు. అంటే ధోని అంటే మన ఆవులకు గడ్డి వేసుకుంటాం కదా, గడ్డి ఖరాబ్ కాకుండా అట్లా కడదామని ఇది సెట్ చేసినాం గోడ. కానీ ఇప్పుడు వర్షాలు చేయబట్టి పని అంతా ఎక్కడిదక్కడ అయిపోయింది. ఇటు ఒక్కటి ఇంకా ఇటు సైడ్ మధ్యలో కూడా కడదాం అనుకున్నాం, 2 ధోనిలు కడదాం అనుకున్నాం. ఇది అయిపోయింది, ఇది ఇక్కడ అయిపోయింది. ఇది ఇంకోటి గోడ కూడా ఎక్స్టెండ్ చేద్దాం అనుకున్నాం. అక్కడ ఎక్స్టెండ్ చేస్తాం. ఇక్కడ కొబ్బరి చెట్లు కనిపిస్తున్నాయి కదా, కొబ్బరి చెట్ల దాకా ఎక్స్టెండ్ చేసి హౌస్ కూడా ఇడికెళ్ళి తీసి మళ్ళీ బయట మంచిగా కట్టాలి. అయితే ఇప్పుడు మనకు పొలం పనులు చేయబట్టి ఇంకా ఇవి వర్షం చేయబట్టి బాగా పనులంతా ఎక్కడెక్కడ అయిపోతుంది. ఇది కూడా కింద మురం అంతా అనగలేదు. మురం పోసినాక తెల్లారి నుంచే వర్షం పడు స్టార్ట్ అయింది. సో ఇదంతా పొక్కలు అయింది, అంత ఘోరంగా అయిపోయింది. ఇప్పుడైతే ఇట్లా సాగుతుంది మెల్లగా. ఈ గోడను ఇక్కడ ఎక్స్టెండ్ చేసుకుంటే ఏంటంటే మనకు బయట నుంచి వర్షం వచ్చే చల్లు కూడా ఉంటుంది, చల్లు కొట్టకుండా ఉంటుంది. ఈ ధోని కూడా పొడుగు కట్టుకోవచ్చు. సో ఈ ధోని ఎక్కువ కట్టుకున్నాం అంటే మనకి ఇలా ఎక్కువ ఆవులు పడతాయనే ఉద్దేశంతో ఇప్పుడైతే 10 ఆవులు 11 ఆవులు ఉన్నాయి. సో తర్వాత కూడా ఒకవేళ ఆవులు పెరుగుతాయి కదా, ఆ పెరిగినా కానీ ఇలా కట్టేయచ్చు అన్న ఉద్దేశంతో పెద్ద పెంచుతున్నాం గోడను. సో ఇంకోటి మీకు కోడి పిల్లల గురించి చెప్పాలి. చూడండి, కోళ్ళు ఏంటంటే మనం తట్టలు కడతాం కదా, తట్టలు కట్టినప్పుడు అందులోకెళ్ళి కింద పడుతున్నాయి. అవి గుడ్లు పెట్టినా కానీ పిల్లలైనా కింద పడి ఆవులు దొక్కి చనిపోతున్నాయి. సో ఇట్లా మన కూరగాయల పెట్టెలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ పెట్టెలు, ఆ ప్లాస్టిక్ పెట్టెలలో ఇలా కోళ్ళు పెట్టినాం. ఇప్పుడైతే కోడి పిల్లలకి కింద పడతలేవు. ఇంకోటి మన ఈ పాత జాలిని చూసిరా, ఈ జాలి కూడా మార్చామని చూస్తున్నాం, కొత్త జాలి తీసుకొద్దాం అనుకుంటున్నాం. ఎందుకంటే ఇది బాగా సిలుము పట్టిపోయింది, అంత ఖరాబ్ అయింది, ఇళ్ళకెళ్ళి పిల్లలు వెళ్తున్నాయి. ఇది కూడా కొత్త దేవాలే. ఇది ఏంటంటే అంతకుముందు మొత్తం బయట ఉండి ఇట్లా అంత వర్షానికి అప్పుడప్పుడు తడిచి ఇట్లా సిలుము పట్టిపోయింది. ఇది కూడా కొత్తది తీసుకొస్తాం. మీరు లాస్ట్ మన ఫామ్ టూర్ లో చూసిరు కదా, ఈ గుడిసె మార్చలేదు, ఇట్లనే ఉంచినాం. ఇప్పుడు దీని చుట్టూ జాలి కడదామని చూస్తున్నాం. జాలి కట్టినామంటే ఇలా కోళ్ళు వేసుకుంటే కోళ్ళు ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు వర్షాలు కొట్టినప్పుడు అయినా వట్టి టైంలో అయినా ఆవుల కిందకి వస్తున్నాయి కోళ్ళు, ఆవుల కిందకి వచ్చి తొక్కి కోళ్ళని చనిపోతున్నాయి. సో అందుకోసమే ఇది ఇట్లా ఇక్కడ కట్టినాం. చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు, చిన్నపిల్లలు చనిపోకుండా. అందుకని దీని చుట్టూ
చిన్న జాలీలు తీసుకొచ్చి దీని చుట్టూ కడతాం. ఇది ఇంకొకటి ఏం మార్చామంటే మేము చుట్టూ ఫెన్సింగ్ వేసినాం. ఆ ఫెన్సింగ్ వీడియో నెక్స్ట్ ఒకటి తీస్తా, ఎంత ఖర్చు అయింది, సెకండ్ హ్యాండ్లో తీసుకొచ్చినాం ఫెన్సింగ్. సో దాన్ని కూడా ఒక వీడియో తీస్తాను నెక్స్ట్ టైం. ఇంకా మా గొర్రెపిల్లలు ఉన్నాయి కదా, గొర్రెపిల్లలు కూడా రేపటి లోపల తోలుతాం. ఇప్పుడు ఏంటంటే వర్షాలు పడి ఇంకా పని ఇంకా అయిపోలేదు, మందు బస్తాలు అవి ఉన్నాయి కాబట్టి గొర్రెపిల్లలు ఇక్కడ రేకులు వేసినాం. ఇవన్నీ కూడా పాత రేకులన్నీ కూడా పాత రేకులు ఇట్లా గడ్డికుప్ప కొరగబెట్టి గడ్డికుప్ప కింద ఉంచుతున్నారు గొర్రెపిల్లలను. చూడ నీళ్ళ వండుకున్నాయి. ఏంటంటే లోపల వేస్తాం, రేపంజల్లి లోపల సెడి చేసి జాలీలు కట్టి వేస్తాం. ఇప్పుడు మందు బత్తాలు ఉన్నాయని ఇక్కడ బయట ఉంచినాం. సో మేము కొత్తగా తెచ్చిన రేకులు గంగా కంపెనీ నుండి తీసుకొచ్చినాం. గంగా కంపెనీ రేకులు ఒక్క రేకు 2000 చిల్లర పడ్డది. మొత్తం 16 రేకులు తీసుకొచ్చినాం. 16 రేకులకు గాను 36,000 చిల్లర పడ్డది మాకు రేకులకు. సో ఇంకా రేకుల కింద సపోర్ట్గా మనం పైపులు పెడతాం కదా, ఆ పైపులకు 10,000 పడ్డది. ఇంకొకటి గోడ ఉంది కదా, గోడ కోసం ఇటుకలు తీసుకొచ్చినాం. మా దగ్గర అయితే ఒక ట్రిప్పుకు 4,000 రూపాయలు ఉంది ఇటుకకు. సో ఇవి బ్లాక్ ఇటుకలు అంటారు కదా పెద్దవి, ఆ పెద్ద ఇటుకలు తీసుకొచ్చినాం. మొత్తం 3 ట్రిప్పులు పట్టింది. 3 ట్రిప్పులకు గాను 12,000 రూపాయలు అయింది. ఇంకా కింద మొరంకి అవి ఇవి మొత్తం కలిపి 1,00,000 రూపాయల ఖర్చు వచ్చింది మొత్తం. సో ఇప్పుడైతే 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టినాం. ఇంకా ధోని కట్టాల్సి ఉంది, ఇంకా కొత్తగా హౌస్ కట్టాల్సి ఉంది. ఇంకొకటి లోపల రూమ్ లో కూడా బెడ్ వేద్దామని చూస్తున్నాం. బెడ్ వేసి ఇవన్నీ వేసే వరకు ఇంకొక 1,00,000 రూపాయల వరకు ఖర్చు వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇప్పుడు డైరీ ఫామ్ అంటే అంత ఈజీగా ఉండదు. మనం ఎట్లా అంటే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేసినాం. సో మేము ఇంతకుముందే లాస్ట్ వీడియోలో చెప్పిన ఇవన్నీ మా ఇంట్లో ఆవులతోటి చిన్నగా పెంచుకుంటూ వచ్చినాం. సో ఇప్పుడే మాది పెద్ద ఇన్వెస్ట్మెంట్ అంటే ఇప్పుడు చేసినాం, ఎందుకంటే ఇప్పటి వరకు షెడ్ వేయలేదు. అప్పుడప్పుడు చిన్న రేకులు తీసుకొచ్చుడు, కట్టెలు తీసుకొచ్చుడు, అట్లా చిన్న ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చినాం. ఇప్పుడు ఒక్కసారి 2 లక్షలు పెట్టుకున్నాం ఈ షెడ్ కోసం. ఏంటంటే డైరీ ఫామ్ లో ఫస్ట్ ఇన్వెస్ట్ చేసుకోవద్దు. మనం డైరెక్ట్ లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే అవి మన రిటర్న్ లా వస్తాయా రావా అనేది ఇప్పుడు కన్ఫర్మ్ లేదు, ఎందుకంటే పాల రేట్లు కూడా బాగా తగ్గిపోతున్నాయి. సో మనం చిన్న స్టార్ట్ చేసుకుంటేనే బెటర్. చిన్న స్టార్ట్ చేసుకొని చిన్న రేకులు వేసుకుంటేనే బెటర్. అట్లానే మేము ఇంతకుముందు అట్లా చేసినాం, ఇప్పుడు ఎక్స్టెండ్ చేసుకున్నాం. సో ఇప్పుడైతే రేకులు ఇరుతామన్నా కొత్త రేకులు వేసినాం. పాత రేకులు కొన్ని పనికొచ్చేటి ఉంటే ఇటు ముందడికి వేసినాం. ఇంకా ఎక్స్టెండ్ చేసుకునేది ఉంటే తర్వాత మళ్ళీ తెచ్చుకొని ఎక్స్టెండ్ చేసుకుందాం అనుకుంటున్నాం. ఇంకా యువత ఎక్కువ మంది మా ఏజ్ వాళ్ళు ఇప్పుడు డైరీ ఫామ్ ల వైపు మొగ్గు చూపుతారు. డైరీ ఫామ్ లో వద్దాం, ఇన్వెస్ట్ చేద్దామని ఎక్కువ మంది అనుకుంటారు. సో డైరీ ఫామ్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎట్లుంటది, ఖర్చులు ఎట్లుంటాయి, ఇవన్నీ ఇంకో వీడియో చేద్దాం, మనం డీటెయిల్ గా తెలుసుకుందాం వీడియో. సో ఇంకా మా డైరీ ఫామ్ గురించి ఏమన్నా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయరు, నేను రిప్లై ఇస్తా, లేదంటే ఇంకో వీడియో కూడా చేస్తా. సో ఇప్పుడైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరు, అండ్ అట్లనే మా కొత్త షెడ్ ఎట్లుందో కామెంట్ చేయరు.